నమస్తే, దిస్ ఇస్ మజా. వెల్కమ్ టు వాకే టీవీ. మనం ఈరోజు టాపిక్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల సంఖ్య తీవ్రంగా ఉండటంతో స్థానికులు ఇంటి ముందు కర్ర పట్టుకుని కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలోకి వచ్చి మనుషుల మీద పడి కరుస్తుండటంతో స్థానికులు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంట్లో సామాన్లు కూడా చిందరవందర చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న కోతుల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా మీద పడి గాయాలు చేస్తున్నాయని షేర్ మహమ్మద్ పేట వాసులు వాపోతున్నారు. ఇక నిజానికి షేర్ మహమ్మద్ పేట గ్రామానికి పక్కనే ఆనుకొని ఆటోనగర్ ఉంది. ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాయు కాలుష్యంతో స్థానికులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కోతుల సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. కోతులు మరకటాల సమస్య కారణంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక షేర్ మహమ్మద్ పేటలో చూస్తే ఈరోజు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైన్లో ఉన్నారు. కుమార్, చెప్పండి, షేర్ మహమ్మద్ పేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, వివరించండి. మైజా, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా సంబంధించి జగ్గపేట మండలం షేర్ మహమ్మద్ పేట ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామం ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్న గ్రామంగా అయితే మాత్రం అలరాదని చెప్పాలి. అంటే గతంలో NH9 కి సంబంధించి అంటే ఆ రహదారి ఏదైతే ఉందో, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి ఆ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి మీద ప్రధానమైన శివారు ప్రాంతంగా అయితే మాత్రం జగ్గపేటలోని షేర్ మహమ్మద్ పేట అయితే ఉండేది. ఆ కాలానుగుణంగా అయితే మాత్రం అది రహదారి ఏదైతే ఉందో NH9 దగ్గర నుంచి ఈ రోడ్లు ఏదైతే జాతీయ రహదారులు పెద్ద ఎత్తున ఏర్పడిన తరుణంలో అయితే మాత్రం చివరికి వెళ్ళిపోయిన గ్రామంగా అయితే మారిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ గ్రామానికి అయితే అభివృద్ధి అయితే మాత్రం జరగని పరిస్థితి ఉంది. నిధులు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్ అనే వాళ్ళు లేకపోవడంతో నిధులైతే మాత్రం రాక ప్రజలైతే తీవ్రంగా స్థాయిలో అయితే ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ ఇబ్బందులతో పాటుగా ప్రధానమైన సమస్యగా చెప్పుకోవాల్సింది కోతుల సమస్య. అంటే కోతులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే శివారు ప్రాంతం కావటం, అదేవిధంగా అడవి అనేది కొంచెం దగ్గరగా ఉంటున్న నేపథ్యంలో అక్కడికి కోతులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఏదైతే స్థానికులు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే షేర్ మహమ్మద్ పేటలోని స్థానికులు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే తినుబండారాన్ని వాటిని తినేస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా వీటిని కట్టడి చేద్దామని చెప్పి స్థానికులు ఏదైనా కరపట్టుకున్నా కానీ వాళ్ళ మీద దాడి చేయటం, అదేవిధంగా వాళ్ళని ఇబ్బందులు చేయటం అనేది చేస్తున్నాయి. అదేవిధంగా రోడ్ల పైన సంచరించేటప్పుడు కూడా, అంటే రహదారి మీద వెళ్ళేటువంటి ఎవరైతే ఈ వాహనదారులు ఉంటారో వాహనదారుల మీద కూడా ఇవి దాడులు అయితే మాత్రం పాల్పడుతున్నాయి. ఎక్కడ కూడా భయపడకుండా వీటి దాడులు అయితే మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అసలు జగ్గయ్యపేట షేర్ మహమ్మద్ పేట అంటేనే ఒక ప్రసిద్ధి ఉంది. అదేంటంటే మల్లెపూలకి, అదేవిధంగా చేనేత కార్మికులకి ఈ గ్రామం అయితే ప్రసిద్ధి. ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి గ్రామం ఇప్పుడు కోతుల సమస్యతో అయితే మాత్రం తీవ్ర సమస్యలు అయితే ఎదుర్కొంటుంది. ఇప్పటికే స్థానికులు దీని మీద లబోదిబోమంటూ తమ ఆవేదనని, ఆక్రందనని అయితే వెలుబుచ్చారు. అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా కోతుల మీద, మర్కటాల మీద మాత్రం దీని మీద ఏది కూడా చర్యలు చేపట్టలేదని వాళ్ళంతా వాపోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వీటిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ ఒక ఇంటికి వచ్చేటప్పటికి ఒకళ్ళు కర్ర పట్టుకుని ఉంటూ ఉన్నారు. ఈ వీళ్ళకి కర్ర పట్టుకున్నా కానీ అవి గుంపులుగా అయితే మాత్రం వచ్చి దాడులు కూడా చేస్తున్నాయి. దీనికి సంబంధించి పలువురు తీవ్ర గాయాలు కూడా పాలయ్యారు. ఈ నేపథ్యం గతంలో ఉందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే షేర్ మహమ్మద్ పేట అనేది ఇప్పుడు కోతుల సమస్య అయితే మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పాలి. మనకి రైట్ కుమార్, థ్యాంక్ యూ. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో గెస్ట్లు అయితే ఉన్నారు. బుజ్జవరపు వెంకట్రావు అడ్వకేట్, అదేవిధంగా మనతో ఉన్నారు ఇంకొక గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు, అన్నపాగా పవన్, సోషలిస్ట్. సో ఇద్దరితో అయితే మాట్లాడేద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం. సార్, ప్రస్తుతం జగ్గయ్యపేటలో పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు ఆటోనగర్ నుంచి వస్తున్న వాయు కాలుష్యంతో పాటు ఇటు పక్కన కోతుల బెడద, ప్రజల పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సార్ అన్మ్యూట్ చేయరా ఫోన్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ప్రజాప్రతినిధులకి, గవర్నమెంట్ అధికారులకి, ప్రజలందరికీ నా పాదాభి నమస్సమాంజలి. అందరికీ
మరి జగ్గేపేటలో మరి మేడం గారు అడిగినట్టు చాలా విషమంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే జగ్గేపేటని రెడ్ జోన్ గా ప్రకటించింది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అయినా సరే అక్కడ మరి ఏ చర్యలు తీసుకోవట్లేదు. నైట్ టైం చాలా ఎఫ్లూయెంట్స్ డస్ట్ అనేది ఆ టౌన్ ప్రాంతంలో పడతా ఉంటది. ప్రజలు దాన్ని పీలుస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ పూట వీళ్ళ యాక్టివిటీ కొంత తక్కువగా ఉంటుంది. నైట్ టైం అందరూ పడుకున్న తర్వాత మాత్రం వాళ్ళందరూ కూడా ఆ కాలుష్యం సంబంధించిన ఆ డస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అలానే మనం శంపేట అడ్డోడ్కి వచ్చి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ చూసుకుంటే అక్కడ కెమికల్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ గ్రౌండ్ వాటర్ ని కంప్లీట్ గా పొల్యూట్ చేస్తున్నారు. ఆ వాటర్ ఆ గ్రౌండ్ లోకి పంప్ చేయడం వల్ల ఆ పొల్యూషన్ అనేది వర్షం పడినప్పుడు ఆ వాటర్ అనేది వర్షపు నీళ్ళు కిందకి వెళ్ళిపోయి భూమిలోకి వెళ్ళిపోయి భూజలాల్లో కలిసిపోతున్నాయి. మన షేరుపేట అడ్డోడ్ ప్రాంతంలో మా పంచాయతీ పరిధిలో ఒక 300 గ్రామాలు 300 కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడ వాళ్ళు బోర్ హోల్ పెట్టుకొని వాటర్ తీసుకునే అంటే వాటర్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. వాళ్ళకు మాత్రం చెరువు దగ్గర ఉన్న మోటార్ కానీ అక్కడ పంట పొలాల్లో ఉన్న మోటార్ ద్వారా వాటర్ సప్లై ఇస్తున్నారు. ఇక్కడ సర్పంచ్ లేపడం వల్ల 15th ఫైనాన్స్ సంబంధించిన అమౌంట్లు పంచాయతీకి రావట్లేదు. మినిమం ఒక సంవత్సరానికి 20 నుంచి 30 లక్షలు కావాలి పంచాయతీ మినిమం పనిచేయడానికి. అంటే బేసిక్ కరెంట్, వాటర్, ఇంకా శానిటేషన్. ఆ ఫైనాన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ అధికారులు కొంతమంది ఎవరైతే ఇక్కడ వచ్చి పనిచేశారో సొంత పాకెట్ లోంచి మనీ ఇచ్చే పరిస్థితిలో ఉంది. 7 నెలల నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికి కూడా జీతాలు ఇవ్వాలి. మొన్న ఓన్లీ 1 మంత్ సంబంధించిన జీతాలు రిలీజ్ అయినాయి. మరి ఎవరు ముందుకు రావట్లేదు, ఉన్న వాళ్ళతో నడిపిస్తున్నారు. రైట్, ఒకసారి మనతో ఈ విషయంగా పవన్ గారు కూడా మాట్లాడతారు. రైట్, పవన్ గారు మీరు చెప్పండి. అంటే ప్రస్తుతం ఈ కోతుల బెడద నుంచి ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడతారు. అంటే దీని బెడద కోసం ఇప్పుడు దీనికోసం ఎలా చేయాలంటారు? అంటే ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుండి వస్తున్నాయి? సరిహద్దు ప్రాంతం అవటం వల్ల, 2 రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతం అవటం వల్ల ఎలా దీన్ని నివారించాలంటారు? ఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదా, లేదా వాళ్ళు తీసుకుంటారులే అని వీళ్ళు వదిలేయటం, ఇలా ఏదైనా జరుగుతుందంటారు అక్కడ? మేడం, కంప్లైంట్ ఇచ్చినా సరే చాలా మందిని గండ్రాయిలే రోడ్డు దగ్గర మనకి చెరువు దగ్గర ప్రాంతంలో బాగా ఎక్కువగా కోతులు వాళ్ళని వచ్చేసేసి పిల్లల్ని కూడా కరిచినాయి. మరి వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు గవర్నమెంట్ అధికారులకి, మరి వాళ్ళు పట్టించుకోలేదు. ముఖ్యంగా అక్కడ అడవి ప్రాంతంలో ఎక్కువ ఆ బ్రిక్స్ సంబంధించిన వాళ్ళు రకరకాల ఫ్యాక్టరీస్ రావడం వల్ల వాటికి అడవులు కొంచెం తగ్గిపోయి ఊర్లోకి వచ్చేస్తున్నాయి, భయప్రాంతులు చెంది అటాక్ చేస్తున్నాయి. గండ్రాయిలు ఇదే సమస్య ఉంటే అన్ని కోతుల్ని గవర్నమెంట్ అధికారులు అక్కడ ప్రతినిధులను పట్టుకొని ఒక సురక్షితంగా ఫారెస్ట్ ఏరియాలో వదిలేరు. మరి అలాగా వాటి ఏదైతే కోతులు ఉన్నాయో అధికారులు ముందుకు వచ్చి వాటిని పట్టుకొని వాటిని సురక్షితమైన అడవి ప్రాంతం వదలడం అనేది మంచి సొల్యూషన్ మేడం. ఎస్, ఒకసారి దీనికి సంబంధించి మనతో మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటండి? వెంకట్రావు గారు మీరు చెప్పండి సమాధానం దీనికి సంబంధించి. అంటే పంచాయతీ అధికారి లేకపోవటమే, పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోవడమే కారణంగా చూడొచ్చా, లేదా సరిహద్దు గ్రామం అవడం అంటారా? ఎలాగ దీనికి ఒక సొల్యూషన్ రావాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? సార్ అన్మ్యూట్ చేయండి, ఫోన్ మ్యూట్లో ఉంది సార్, మాట వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి. సార్ హలో అనండి ఒకసారి. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది సార్. జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్పేట గ్రామంలో కోతుల సమస్య తీవ్రతరంగా ఉంది. దీని ముఖ్య కారణం ఏంటంటే ఉన్నటువంటి అడవులు మొత్తం కూడా తగ్గిపోవటం. మన దేశంలో అడవులు చూసుకున్నట్టుగైతే 33% ఉండాలని ఎప్పుడూ చెప్పారు. ఆ 33% ఉన్నటువంటి అడవులు కాస్త 22% ఉంది. ఆ 22% కూడా సంవత్సరం తగ్గిపోతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే జనాభా పెరిగిపోవటం, అది కారణం కావచ్చు. అయితే ముఖ్యంగా ఈ జగ్గయ్యపేట మండలంలో కోతుల సమస్య షేర్మోహన్పేట గ్రామంలో తీవ్రతరంగా ఉంది. ఈ తీవ్రతరంగా ఉన్నటువంటి ఈ షేర్మోహన్పేట గ్రామంతో పాటు జగ్గయ్యపేట మండలంలో దగ్గర అన్ని గ్రామాల్లో కూడా కోతుల సమస్య ఉంది. జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామంలో అటవీ ప్రాంతంలో గత 7-8 సంవత్సరాల క్రితం కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ అనుకొని ₹1 కోటి వ్యయంతో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులను ₹1 కోటి ఇచ్చించి ఈ యొక్క వేదాద్రి అటవీ ప్రాంతంలో కోతుల సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన కూడా చేసి అక్కడ ఒక బౌండరీ కూడా బండ వేయటం జరిగింది, శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ
ఒక కోతుల సంరక్షణ కేంద్రం వస్తుంది, జగ్గయ్యపేట మండలంలో ఉన్నటువంటి మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కోతుల సమస్య పోతుందని చెప్పేసి జగ్గయ్యపేట మండలంలోని ఈ యొక్క అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ అనూహ్యంగా బండ వేశారు, ₹1 నిధులు హెచ్చించామని చెప్పినప్పటికి కూడా ఆ యొక్క కోతుల సంరక్షణ కేంద్రాన్ని వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో ఇది కోతుల సంరక్షణ కేంద్రం పెట్టడం జరిగింది. ఈ కోతులు కూడా మొత్తం ఎక్కడైతే అటవులు అనేది పూర్తి తగ్గిపోయింది, వాటికి తినటానికి ఏమీ లేదు కాబట్టి ఇళ్లలోకి వచ్చేసి అవి ఉంటే అవి తినటం, లోపలికి వెళ్ళిపోవటం, ఆ బియ్యం, సరుకులు, పప్పులు, ఉప్పులు అన్ని కూడా తీసుకొని పోవటం, అడ్డుకునేటువంటి కరవటం జరుగుతుంది. షేర్మంతుపేట గ్రామంలోని ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఎస్టీ ఏరియా అక్కడ ఎక్కువ ఉందమ్మా. ఆ ఎస్టీ ఏరియాలో దగ్గర ఒక్కొక్కళ్ళని 5-6 సార్లు కలిసినటువంటి పరిస్థితి అనేది ఉంది. 5-6 సార్లు కరవటం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రామంలో కుక్కలు, కోతుల సమస్య తీవ్రతరంగా ఉంది. ఏదైనా ఒక చెట్టు వేసినా లేకపోతే ఏదైనా పండ్ల చెట్టు ఏది వేసినా కూడా చెట్లను బతకనేవు. అలాగే చూసుకున్నట్టుగైతే మనుషుల మీద కూడా దాడులు చేయటం, పిల్లల మీద దాడులు చేయటం, ఆ కోతుల కోసం రోజు సాయంత్రం పూట వచ్చేటప్పటికి ఇళ్ల మీద ఒకదానికొకటి కొట్టుకుంటూ, రక్కుకుంటూ, గిచ్చుకుంటూ మీద పట్టడం అవన్నీ కూడా చేస్తుంది జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఇంట్లో ప్రతి ఒక్కరిని కరిచిన వాళ్ళే కానీ కరోనా వాళ్ళు అంటూ లేరు. ఒక్కొక్కరిని 5-6 సార్లు కరిచినటువంటి పరిస్థితి ఉందంటే కోతుల యొక్క సమస్య ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి గాను ఒక గ్రామాన్నే మనం బేస్ చేసుకొని ఒక సర్పంచ్ లేడాను, కార్యదర్శి అనేది కాదు, కానీ ఈ యొక్క కోతుల యొక్క సమస్య అనేది అడవులు తగ్గిపోవటం, తద్వారా ఇళ్లలోకి వచ్చి అటాక్ చేయటం అనేది జరుగుతుంది. ఏదైతే జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామంలో అటవీ ప్రాంతంలో కోతుల సంరక్షణ కేంద్రాన్ని ₹1 పెట్టి ఏదైతే అక్కడ శంకుస్థాపన చేసి వదిలేశారో దాన్ని మరలా మా జగ్గయ్యపేట మండలం ఇండస్ట్రీస్ ఏరియా, ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా అమ్మ. ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా జగ్గయ్యపేట మండలంలో చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతం 11,000 ఎకరాలు అటవీ ప్రాంతం ఉంది. ఈ 11,000 ఎకరాల్లో కూడా జయంతిపురం, వేదాద్రి గ్రామాలలో ఎక్కువ అటవీ భూములు అనేవి ఉన్నాయి. ఈ అటవీ భూములలో ఏదైతే కోతుల సంరక్షణ కేంద్రం కోసం శంకుస్థాపన చేశారో అదే ప్రాంతంలో ₹1 హెచ్చించి కోతుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే ఉన్నటువంటి ఉన్నాయో ఆ కోతులన్నింటినీ కూడా అక్కడేసి ఈ యొక్క గ్రామాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. ఎందుకంటే గతంలో సార్ చెప్పండి, కంటిన్యూ చేయండి వెంకట్రావు గారు. గతంలో ఏదైతే అధికారులు చెప్పి ₹1 ఇచ్చిస్తామన్నారో ఆ యొక్క ప్రాజెక్ట్ ని మరి అనూహ్యంగా వెళ్ళిపోవటం అనేది జరిగింది. దాన్ని తీసుకొచ్చి మరలా ఇక్కడేస్తే గానీ అటువంటి పరిస్థితి, అంటే కోతులను ఏదైతే కోతులు ఉన్నాయో ఆ కోతులను చంపటం అనేది జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి చంపలేం కాబట్టి జంతువుల్ని ఆ యొక్క కోతులు గాని కుక్కలు గాని ఆ కోతులకి యొక్క ఆపరేషన్ అనేది పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కోతుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కేంద్రంలో ఈ కోతులన్నీ వేసి అలా నిర్మించవచ్చు అని నా అభిప్రాయం మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి పవన్ గారు చెప్పండి, మీరు లైన్లో ఉండండి వెంకట్రావు గారు. సార్ ఇప్పుడు చెప్పినట్టు చాలా బెడద ఉంది, అంటే గాయాలు బాగా ప్రతి ఒక్కరు కరవని వాళ్ళు అంటూ లేరు అని చెప్తున్నారు. సో మరి కరిచిన వాళ్ళకి కుక్క కాటు ఎలాగో కోతి కాటు కూడా అటువంటిదే కాబట్టి మరి దానికి సంబంధించి వైద్య సదుపాయాలు ఎలా ఉండండి, కనీసం ఆ విధంగా అయినా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అక్కడ? వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా రేబీస్ సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తున్నారు మేడం. అందరూ కూడా ఎవరెవరైతే వెళ్ళారో కరిచే సార్లు కానీ 4 సార్లు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు రేబీస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాకపోతే సార్ కంటిన్యూ చేయండి. ఏంటంటే మేడం బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ అండం ఏంటంటే చిన్న రైట్ పవన్ గారు లైన్ ఏదో కట్ అయింది, ఫోన్ కాల్ ఏదో వచ్చినట్టుంది. అయితే అమ్మా జగ్గయ్యపేట మండలంలో షేర్మంతుపేట గ్రామంలో గతంలో కోతులు ఎక్కువ అని చెప్పేసి గ్రామ పంచాయతీ వాళ్ళు కొండముచ్చులను తీసుకొచ్చారు. ఆ కొండముచ్చులను తీసుకొస్తే హలో సార్ చెప్పండి. కొండముచ్చులను తీసుకొచ్చారు. ఆ కొండముచ్చులను తీసుకొస్తే కోతులు అయితే బెడదపోయింది, కోతులు పోయినాయి, కానీ ఇవే కొండముచ్చులు దాని పిల్లలు అన్నిటితో కొండముచ్చులు ఎక్కువైపోయినాయి. ఈ కోతులు అయితే పోయినాయి కానీ కొండముచ్చులు బెడదనేది, కొండముచ్చులు కూడా దాడి చేయటం, తర్వాత వాటిని మనుషుల్ని కూడా కరవటం అవన్నీ కూడా చేసి ఎక్కువైపోయినాయి కొండముచ్చులు. వాటిని కూడా మళ్ళీ కొండముచ్చులను కూడా తీసుకొచ్చి పట్టించి పంపేయడం జరిగింది. అవి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మరలా కోతులు రావటం, కోతులకి షేర్మంతుపేట గ్రామంలోని చెరువు పక్కన పెద్ద అటవు లెక్క చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా ఎక్కువ కొట్టేయటం వల్ల ఈ మోడల కాలనీ, అలాగే ఎర్రగడ్డ ఊళ్ళో, అలాగే చెరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో అన్నింటిలో కూడా కోతులు ఎక్కువై ఆ కోతుల ద్వారా అసలు కోతులు ఇంతకు ముందు కుక్కలకు మనుషులకు దడిసేది.
కనీసం ఆ దడుపు బెరుకు అనేది ఏం లేకుండా నైట్ 5-6 గంటలు అయిందంటే ఒక కర్ర పట్టుకొని ముందు నిలబడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎస్ అండి. అంటే దీనికి సంబంధించి స్త్రీలు గస్తీ కాస్తున్నారు, అదేవిధంగా రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. ఒక ఓటు కూడా వేయం, దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ అనేది లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా ఓటు కూడా వేయమని చెప్తున్నారు. మరి వారి తరపు నుంచి ఎలా ఉందండి, వారి వాదన ఎలా ఉంది, జనాల యొక్క వాయిస్ ఎలా ఉంది? గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నాయకులు యొక్క ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని రికమెండేషన్ ఇచ్చి షేరంపేట గ్రామ పంచాయతీ ముందు రోడ్డు మీద బైఠాయించి కోతులను నిర్మూలించాలి, కోతులను అరికట్టాలి, ప్రజలను కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో మొత్తాన్ని కూడా ఒక 100-150 మందితోటి ఆ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే ఎండిఓ, అలాగే చిల్లకల్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఒక షేరంపేట గ్రామమే కాకుండా జగ్గయ్యపేట మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద, అలాగే చిల్లకల్ మండల పరిషత్ కార్యాలయంలో జగ్గయ్యపేట మండల అభివృద్ధి అధికారికి సైతం అనేక సార్లు మరి రికమెండేషన్ ఇవ్వటం అనేది జరిగింది. మరి అయితే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తాను కానీ హామీలు నేటి మూటలైపోతున్నాయి. అది సమస్యగానే ఉంటుంది కానీ సమస్య పరిష్కారం అనే దాఖలాలు లేవమ్మా. ఎస్ అండి. అంటే వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే మళ్ళీ మూగజీవాలకు సంబంధించి ఇది చేస్తున్నారని జంతు సంరక్షణ వాళ్ళు కానీ జంతు ప్రేమికులు ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? అంటే దాన్ని మనం జంతువులను ఏదో నిర్మూలించాలా, సంపాలనేది మా వాదన కాదమ్మా. ఏదైతే వేదాద్రి అటవీ ప్రాంతంలో కోతుల సంరక్షణ కోసం సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సిఎస్ఆర్ నిధులతోటి ₹1 కోటి హెచ్చించి అక్కడ మేము కడుతున్నాం అని చెప్పేసి ఫౌండర్ రాయేసి దాన్ని శంకుస్థాపన చేసి ఏదైతే చేశారో దాన్ని మళ్ళీ దాని యొక్క ఆ రూపురేఖలు అనేది లేకుండా ఆ ప్రాజెక్ట్ కాస్త శ్రీకాకుళం జిల్లా వెళ్ళింది. ఎందుకంటే జగ్గయ్యపేట మండలంలోని ఫ్యాక్టరీలు అనేక ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఫ్యాక్టరీల యొక్క సిఎస్ఆర్ నిధులు వెచ్చించి ఆ వేదాద్రి అటవీ ప్రాంతంలోని కోతుల సంరక్షణ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉన్నటువంటి కోతులన్నింటికి కూడా పిల్లలు పట్టకుండా వాటికి ఆపరేషన్ చేసి మొత్తాన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ వేసి వాటిని సంరక్షణ చేస్తూ వాటిని ఇది చేస్తే ఈ యొక్క సమస్య అనేది పూర్తి స్థాయిలో ఇదవుతుందమ్మా. ఇంకేంటంటే ఇతర ప్రాంతాల నుండి, అంటే అలాగే మాకు జగ్గయ్యపేట మండలం అనేది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఆ సరిహద్దు ప్రాంతంలో ఉండటం వలన తెలంగాణ ప్రాంతంలో పెట్టినటువంటి కోతుల్ని అన్ని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. తద్వారా ఉన్న కోతులకు ఆ కోతులు ఇంకా యాడైపోయి సమస్య తీవ్రతరంగా ఉండటం అనేది జరుగుతుందమ్మా. ఎస్ అండి. సరే, ప్రజా ప్రతినిధులు కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ ఖచ్చితంగా స్పందించి త్వరలోనే ఒక సొల్యూషన్ రావాలని ఆశిద్దాం. మన కార్యక్రమం ద్వారా ఈ సమాచారం వెళ్ళాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ మన కార్యక్రమం. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.